మల్కాజ్గిరిలోని శివపురి మంతగిరిలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున పంచాయతన దేవాలయంలో 42వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త చైర్మన్ శివ శ్రీరామగిరి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ గత 3 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా కలశ స్థాపన, గణపతి పూజ, అంకురారోపణ, నవగ్రహ చండి, రుద్ర, సూర్యనారాయణ, విష్ణుమూర్తి, కార్తికేయ, మూలమంత్ర హోమాలు, శాంతి కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో కాలనీ వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 2 రోజులుగా స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, కాలనీ వాసులకు, కమిటీ సభ్యులకు ఆలయ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ రామగిరి మల్లికార్జున శర్మ ఈ దేవాలయ అనువంశిక ధర్మకర్తను. ఈ యొక్క దేవాలయం 1984లో పూజ్య శ్రీ రామగిరి కోటయ్య శాస్త్రి, శాంతమ్మ గారుల సంకల్పం మేరకు ఈ యొక్క దేవాలయాన్ని వారి యొక్క స్వంత తోటలో నిర్మించడం జరిగినది. ఇవాళటికి మనం 42 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో నిర్వహించుకున్నాము. ఈ యొక్క దేవాలయంలో శివ పంచాయతన దేవాలయంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయము కంచి కామకోటి పీఠాధిపతులు, శృంగేరి శారదా పీఠాధిపతులు వారి స్వహస్తాలతో ప్రతిష్ఠించడం జరిగింది. 1984 ఏప్రిల్లో ఈ యొక్క రక్తాక్షినామ సంవత్సరం శివాలయం చాలా పురాతనమైనది. ఈ యొక్క శివాలయం గొప్ప శక్తివంతమైనది. మల్కాజ్గిరి ప్రజలకు సెంటిమెంట్ గా చాలా ఇదిగా ఉంది. ఫారెన్ నుంచి చాలా ఇదిగా ఉంది. ఎన్నో సంవత్సరాలు ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఈ 3 రోజులు మేము దిగ్విజయంగా చేసుకున్నాం. ఈ శివాలయం చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నది. మల్కాజ్గిరిలో ఈ శివాలయం యొక్క శక్తి చాలా పవిత్రంగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మంచి విరాజిల్లటం అనేది